జగ్గయ్యపేట మున్సిపల్ పోరు వైసీపీకి అగ్ని పరీక్ష. సామినేని ఉదయభాను పార్టీ మారిన తర్వాత జగ్గయ్యపేట వైసీపీలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ప్రభావితం చూపిస్తాయన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేటలో టీడీపీ విజయం సాధించింది. అనంతరం సామినేని ఉదయభాను జనసేనలో చేరడంతో స్థానిక వైసీపీ శ్రేణుల్లో మార్పులను దారితీసింది. ఒకప్పుడు సామినేని ఉదయభాను చుట్టూ తిరిగిన కేడర్ ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తుంది అనేది కీలక ప్రశ్న. నాయకులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అదే ఉత్సాహంగా పనిచేస్తారా, లేక అంతర్గత విభేదాలు పార్టీలో ఇబ్బందిగా మారుతాయా అనేది సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికీ అధికార కూటమి బలంగా కనిపిస్తున్న వేళ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తన ఓటు బ్యాంకును ఎలా కాపాడుతుంది, కేడర్ను ఎలా ఏకం చేస్తుంది, వార్డుల వారుగా బలమైన పోటీ ఇవ్వగలదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావు కూడా ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు ఏకతాటి పైకి తీసుకురావడం, అసంతృప్తిని తగ్గించడం, ఓటర్లని మళ్లీ తన వైపు తిప్పుకోవడం వంటి అంశాలపై ఆయన నాయకత్వాన్ని ఇదే తొలి పెద్ద పరీక్షగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు 2021లో జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైసీపీ గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక రాజకీయ సమీకరణాలు కొత్త రూపు దాల్చాయి. రానున్న జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో కేవలం వార్డు సభ్యులు ఎన్నికల మాత్రమే కాదు, సామినేని ఉదయభాను నిష్క్రమణ తర్వాత వైసీపీ బలం ఎంత మిగిలింది, తన్నీర్ నాగేశ్వరరావు నాయకత్వంలో పార్టీ కేడర్ను తిరిగి సమీకరించగలదా, అత్యంత బలంగా కనిపిస్తున్న టీడీపీకి ధీటుగా నిలబడగలదా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికగా ఈ పోరు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.